హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? నేను మీ అనుపల్. మీరు చూస్తున్నారు బ్లెస్ ఆన్‌లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్‌లో వచ్చేసరికి ఏపీ ప్రభుత్వం నుంచి లేకపోతే తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి గవర్నమెంట్ అప్డేట్ అదే విధంగా గవర్నమెంట్ స్కీమ్స్ గానివ్వండి, గవర్నమెంట్ జాబ్స్‌కి గానివ్వండి, ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ అయితే ఉంటుంది. ఇంకా అదే విధంగా స్కూల్స్ అండ్ అడ్మిషన్‌కి సంబంధించి కూడా మంచి అప్డేట్ అయితే ఇస్తున్నాం. సో, ఈరోజు గాని మనం గాని చూసుకున్నట్లయితే ఏపీ వాలంటీర్‌కి సంబంధించి మీకు న్యూస్ అప్డేట్‌ని అయితే షేర్ అయితే చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఏపీ వాలంటీర్‌కి సంబంధించి మనకైతే కొన్ని న్యూస్ అయితే మనకి వచ్చాయి. సో, అప్డేట్స్ అయితే వచ్చాయి. సో, అప్డేట్స్ అన్నీ ఏంటి? అసలు ఏపీ వాలంటీర్స్ వ్యవస్థకు సంబంధించి జీతాల విషయంలో కానివ్వండి, నోటిఫికేషన్ విషయంలో కానివ్వండి, ఇంకా అదే విధంగా వాళ్ళ వాలంటీర్‌కి సంబంధించి ప్రతి డౌట్‌ని కూడా ఈ వీడియోలో అయితే మీకు క్లారిఫై అయితే చేయబోతున్నాను. సో, చివరి వరకు చూడడానికైతే ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక మనం టాపిక్‌లోకి గాని వెళ్ళిపోయినట్లయితే ఏపీ వాలంటీర్ నోటిఫికేషన్‌కి సంబంధించి మనకు అప్డేట్ కూడా వచ్చింది. ఇంకా ఆ అప్డేట్ చెప్పే ముందు మీకు చాలామంది వాలంటీర్ కామెంట్ సెక్షన్‌లో అయితే అడుగుతున్నారు. 3 నెలల నుంచి మాకు జీతాలైతే లేవు. మాకు ఎప్పుడు జీతాలు పడతాయని చెప్పేసి నన్ను చాలా కామెంట్స్‌లో అయితే అడుగుతున్నారు కాబట్టి, వాళ్ళందరికీ రిప్లై కింద అయితే నేను చెప్పబోతున్నాను. మనకైతే రీసెంట్‌గా వచ్చిన న్యూస్ ప్రకారంగా అయితే, మీకు ఏవైతే గత 3 నెలల డబ్బులు ఏవైతే ఉన్నాయో, అవి మీకు సెప్టెంబర్ నెలలో పడే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే ఎవరెవరైతే వాలంటీర్స్ ఉన్నారో, వాలంటీర్స్ కింద వర్క్ చేస్తున్నారు, రిజైన్ చేయకుండా వాలంటీర్ వృత్తిలో ఉన్నారో, వాళ్ళందరికీ కూడానా మనకి ఈ వచ్చే సెప్టెంబర్ నెలలోని వాళ్ళ జీతాలైతే వాళ్ళ అకౌంట్‌లోకైతే సాలరీ అకౌంట్‌లోకైతే జమ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్. దానికి సంబంధించి ఇంకా మనకి 10,000 జమ చేస్తారా? లేకపోతే 5,000 జమ చేస్తారా? అని క్లియర్‌గా నోటీస్ అయితే రాలేదు. కాకపోతే ఉన్న అప్డేట్ ప్రకారంగా అయితే మాత్రం మనకి రూ. 10,000 అయితే జమ చేస్తారు. సో, నెలకి రూ. 10,000 చొప్పున. ఎవరెవరైతే రిజైన్ చేయలేని వాలంటీర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ రూ. 10,000 చొప్పున రూ. 30,000 అయితే మాత్రం మీ అకౌంట్‌లోకైతే సాలరీ అయితే వేయడం అయితే జరుగుతుంది. కాకపోతే ఇంకా చాలా మందికున్న డౌట్ ఏంటంటే ఎందుకేస్తారు అని చెప్పైతే అడుగుతున్నారు. నిజంగా వేస్తారా? వేయరా? అని చెప్పేసి. గవర్నమెంట్ అనేది ఎప్పుడూ కూడా మీ డబ్బులనేది తీసుకోదు ఫ్రెండ్స్. మీ డబ్బుల్ని తీసుకొని వాళ్ళేమి ఉంచుకోరు. మీకు గతంలో చూసుకున్నట్లయితే పెన్షన్ డబ్బులు గానివ్వండి, మిగతా ఏ డబ్బులు గానివ్వండి ఆపేసినప్పుడు వాళ్ళు తిరిగి ఆ డబ్బులన్నీ కూడా అంటే మనకి జులై నెలలో ఇచ్చేయడం జరిగింది. ఏదైతే గత నెలల్లోని ఆ పెన్షన్ డబ్బులు ఇవ్వలేదో, ఆ డబ్బులన్నీ కలిపి ఒకేసారి అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి, అదే విధంగా అదే పద్ధతిలోనే మనకి వాలంటీర్‌కి సంబంధించి జీతాలు కూడా ఒకేసారి ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అది కూడా మనకి సెప్టెంబర్‌లో అయితే ఇస్తారని చెప్పేసి మనకైతే న్యూస్ అయితే ఉంది. ఒకవేళ మీకు జీతాలు పడ్డకి సంబంధించి ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్‌లోని ఖచ్చితంగా పెడతాను. ఇంకా అదే విధంగా చాలామంది అడుగుతున్న రెండో క్వెషన్ వచ్చేసరికి నోటిఫికేషన్ పడతదా? పడదా? అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. బ్రదర్ నోటిఫికేషన్‌కి సంబంధించి ఒక వీడియో కూడా చేశారు కదా! మరి ఆ వీడియోలోని ఏంటి మనకి నోటిఫికేషన్ పడుతుందా? అని అడిగినట్లయితే, నేనైతే ఆ వీడియోలోని మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు క్వాలిఫికేషన్ ఏంటి? ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి? వాలంటీర్స్‌కి వృత్తి ఉండబోతుంది. ఒకవేళ జాబ్‌లో జాయిన్ అయితే వాళ్ళ పని ఏంటి? అని చెప్పి చెప్పాను. ఎందుకంటే 2024 వాలంటీర్స్‌కి అదే విధంగా అంతకన్నా ముందున్న జగన్ గారి ప్రభుత్వంలో ఉన్న వాలంటీర్స్‌కి అయితే చాలా చేంజెస్ అయితే వచ్చాయి. ఒకవేళ మీరిప్పుడు వాలంటీర్ జాబ్ కింద జాయిన్ అయినట్లయితే మీకు ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి? ఏం డాక్యుమెంట్స్ కావాలి? ఏంటి ప్రొసీజర్? అదే విధంగా జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత పద్ధతులన్నీ ఏంటి? అని చెప్పేసైతే నేను ఆ వీడియోలో చెప్పాను. మీకు అక్కడ నోటిఫికేషన్‌కి సంబంధించి అంటే నోటిఫికేషన్ వస్తే ఎలా ఉండబోతుంది అని చెప్పి నేను వీడియో చేశాను గానీ మీకది అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోండి అని చెప్పైతే నేను వీడియోలో గాని ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు. సో, చెక్ చేసుకోండి. ఒకవేళ మీలో కూడా ఎవరైనా సరే ఆ వాలంటీర్ పోస్ట్‌కి అప్లై చేసుకోవాలనుకున్నట్టయితే ఖచ్చితంగా వీడియో చూడండి. నేను డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను. అదే విధంగా ఎండ్ స్క్రీన్‌లో కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను ఆ వీడియోని. ఖచ్చితంగా ఆ వీడియోని చూడండి. ఆ వీడియోని చూస్తే మీకు సింపుల్‌గా అర్థమవుతుంది. అసలు వాలంటీర్ జాబ్స్‌కి అప్లై చేసుకోవడానికి మేము అర్హులమా కాదా? మాకు అర్హత ఉందా లేదా? లేకపోతే అసల జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత ఏంటి పనుంటుంది? ఎలాగ అప్లై చేసుకోవాలి? ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఏం రెడీగా ఉంచుకోవాలని చెప్పైతే మీకొక అండర్‌స్టాండింగ్ అయితే వస్తుంది. ఇక ఇప్పుడు టాపిక్‌లోకెళ్ళినట్లయితే అసల జాబ్ వచ్చిన వాళ్ళకి అంటే జాబులు పడతాయి లేదా అడుగుతున్నారు. చాలా గ్రామాల్లోని కానివ్వండి, పట్టణ ప్రాంతాల్లో, మండలాల్లో కానివ్వండి, వాలంటీర్స్ అనేవారు రిజైన్ అయితే చేసేసారు. గవర్నమెంట్ అయితే వాళ్ళని రిటర్న్ తీసుకునే ప్రాసెస్‌లో అయితే అస్సలు లేదు. రిజైన్ చేసిన వాళ్ళనైతే తిరిగి తీసుకుంటదా అని అడిగినట్లయితే, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే తిరిగి తీసుకునే ఛాన్సులనేవి అస్సలు లేవు ఫ్రెండ్స్. తిరిగి తీసుకునే ఆ ఛాన్స్ కూడా మనకెక్కడ కనిపించడం లేదు. ప్రభుత్వం ఆలోచిస్తుంది గానీ, ఆలోచించినప్పుడు వచ్చిన అప్డేట్‌లలో కూడా అసలు తీసుకున్నట్టయితే ఎలాంటి అప్డేట్ కూడా లేదు. ఖచ్చితంగా ఆ ఖాళీగా ఉన్న పోస్టులంటే రిజైన్ చేసిన ఆ మండలాలు గానివ్వండి, ఆ పట్టణాలు గానివ్వండి,
ఆయా ప్రాంతాల్లోని ఖాళీగా ఉన్న పోస్టులనైతే మాత్రం వాళ్ళు సింపుల్‌గా కొత్త వాలంటీర్‌లతోనే వాళ్ళైతే ఫిల్ అయితే చేయబోతున్నారు. కొత్త వాలంటీర్‌లతోనే రిక్రూట్ చేసి అక్కడైతే పెట్టబోతున్నారు. సో, ఇందులో అయితే ఎలాంటి కన్‌ఫ్యూజన్ అయితే లేదు. మాక్సిమం రిజైన్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి న్యాయం ఏం జరుగుతుంది అని చెప్పేసి మనకి ఫ్యూచర్‌లో అప్డేట్ అయితే రావాలి గానీ, మాక్సిమం ఇప్పుడున్న దాన్ని బట్టయితే మనకొక 90% అయితే మాత్రం కొత్త వాళ్ళే వస్తారు. కొత్త వాళ్ళే రిజైన్ చేసిన వాళ్ళ ప్లేస్‌లో అయితే ఉంటారు. దానికి సంబంధించి కూడా డిగ్రీ ఉంటుందా? లేకపోతే 10థ్ ఉంటుందా? అని చెప్పి ఒక వీడియోలో చేశాను. అంటే డిగ్రీ ఉంటే ఎలాగా? ఏ డిగ్రీస్ 10థ్ క్లాస్ ఉంటే 10థ్ ఉండాలా? ఇంటర్ ఉండాలా? ఇంకా చాలా అంటే క్వాలిఫికేషన్‌కి సంబంధించి ఒక వీడియో చేశాను వాలంటీర్‌కి సంబంధించి. అది కూడా మీరు చూసుకోండి. మీకు ఏపీ వాలంటీర్‌కి సంబంధించి ఒక మంచి ప్లేలిస్ట్ డిజైన్ చేసి పెడతాను. అందులో అయితే మీకు మొత్తం అయితే ఉంటాయి. ఇంకా అదే విధంగా నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి మరి ఈ వాలంటీర్‌కి సంబంధించి అప్డేట్స్ అనేవి అఫీషియల్‌గా ఎలా వస్తాయి? అఫీషియల్‌గా మనకి ఎప్పుడొస్తాయి? ఎప్పుడొచ్చే ఛాన్స్ ఉందని చెప్పైతే నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. మనకి ఈ ఆగస్ట్ స్టార్టింగ్‌లో అయితే మనకి మీటింగ్ అయితే జరిగింది. క్యాబినెట్ మీటింగ్ 8, 7 తారీఖుల్లో అయితే మాత్రం. అప్పుడైతే మనకి ఫ్రీ బస్‌కి సంబంధించి పథకం ఇంట్రొడ్యూస్ చేద్దాం అని చెప్పేసి, ఇంకా అదే విధంగా మనకి ఫ్రీ గ్యాస్‌కి సంబంధించి కూడా అప్లికేషన్‌లు ఏమైనా పెడదామా అనేది వాళ్ళైతే మాట్లాడుకున్నారు గానీ, అంటే వాళ్ళు క్లియర్‌గా ఒక నిర్ణయానికైతే రాలేదు. నిర్ణయానికి రాకపోవడం వల్ల ఏం జరిగిందంటే, వాళ్ళింకా ఏ అఫీషియల్ అప్డేట్ కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో, అదే విధంగా మనకి ఈ నెల 28థ్ తారీఖున, 29థ్ తారీఖుల్లో కూడా మనకి క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది. మంత్రులందరూ కూడాను ఆ క్యాబినెట్ మీటింగ్‌లో అయితే మాత్రం హాజరయ్యి, వాళ్ళు అసలు ఏం చేయాలి? ఏం చేయకూడదు? మొత్తం అంతా కూడా మాట్లాడుకోబోతున్నారు. నిర్ణయం తీసుకోబోతున్నారు. మనకి ఈ వాలంటీర్‌కి సంబంధించి కూడాన ఆ 28థ్ తారీఖున ఖచ్చితంగా మాటలైతే డిస్కస్ అయితే చేస్తారు. ఏం చేయాలి అని చెప్పేసి. ఎప్పుడైతే ఆ డిస్కషన్ పూర్తయిపోతుందో మనకి సెప్టెంబర్ నెలలో గానివ్వండి, లేకపోతే సెప్టెంబర్ స్టార్టింగ్‌లో గానివ్వండి, ఎండింగ్‌లో గానివ్వండి, దీనికి సంబంధించి జీతాలతో పాటే జీతాలు వేస్తున్నప్పుడే వేస్తాము అని చెప్పి మనకి అఫీషియల్‌గా ఇచ్చినప్పుడే నోటిఫికేషన్ కూడా ఎప్పుడొస్తుంది? రిజైన్ చేసిన వాళ్ళకి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? మొత్తం అయితే మనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తారు. సో, నేను ఈ వీడియోలో ఏం మీకు చెప్పాలనుకుంటున్నానంటే, మీకు గవర్నమెంట్ నుంచి అయితే మాత్రం వాలంటీర్‌కి సంబంధించి అఫీషియల్‌గా అయితే మాత్రం అప్డేట్‌గా రాకపోయినా సరే, మనకి అన్‌అఫీషియల్‌గా అయితే మాత్రం కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇవే 100% ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడాన గెస్ అయితే చేస్తారు. ఇంకా చెప్పుకోవాలనుకున్నట్లయితే మీరు ఎప్పటికప్పుడు ఈ వాలంటీర్‌కి సంబంధించి నా ఛానల్ అనే కాదు, ఏ ఛానల్‌కైనా వ్యూస్ చూడండి. ఎందుకంటే అప్డేట్‌లు మీకు ముందుగా తెలిసినప్పుడు ఏమవుతుందంటే, మీరు అఫీషియల్‌గా వచ్చే టైంకి మీరు రెడీగా అయితే ఉంటారు. ప్రిపేర్డ్‌గా అయితే ఉంటారు కాబట్టి, సింపుల్‌గా అయితే ఉంటుంది. ఇక నోటిఫికేషన్‌కి వచ్చేటప్పుడు మాత్రం మీకు డిగ్రీ అర్హత అయితే ఉండాలి. డిగ్రీ అర్హత ఉండాలి. ఇంకా అదే విధంగా ఒకవేళ మీరు వాలంటీర్ జాబ్స్‌లో గాని ఉంటూ మీరు 10థ్ క్లాస్ మీద జాయిన్ అయినట్లయితే ఖచ్చితంగా ఇంటర్ అనేది కంప్లీట్ చేయండి. ఇంటర్ అయితే ఉండాలి. అదే విధంగా ఉన్న వాలంటీర్‌లో కూడా పీజీ డిగ్రీలు గాని చేసినట్లయితే వాళ్ళని కూడా ఇతర సంస్థలకు పంపించే ఛాన్స్ అయితే ఉంది. ఇతర సంస్థలకైతే పంపించేసి అంటే ఎవరెవరైతే ఓన్లీ డిగ్రీ ఉంటుందో వాళ్ళకైతే ఇస్తారు. డిగ్రీ కన్నా పై అర్హత ఉండి డిగ్రీలో కూడా మంచి మాస్టర్ డిగ్రీ గాని వాలంటీర్ జాబ్ చేస్తున్న వాళ్ళు చేసినట్లయితే వాళ్ళకైతే మాత్రం ఇతర ప్రభుత్వ శాఖలో అయితే ఉద్యోగం అయితే దొరికే ఛాన్స్ ఉంది. అంటే ట్రాన్స్‌ఫర్ లాగా చేస్తారు. అదే విధంగా కేవలం డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళని నోటిఫికేషన్‌లో రిక్రూట్ చేసి రిజైన్ చేసిన వాళ్ళ ప్లేస్‌లో అయితే పెట్టడం జరుగుతుంది. ఇంకా అదే విధంగా చేస్తున్న వాళ్ళకైతే అంటే వాళ్ళ జాబ్ అయితే తీయరు గానీ వాళ్ళకి ఒక 3 నెలలు టైం అయితే ఇచ్చి ఇంటర్ గానివ్వండి లేకపోతే ఏదో ఒకటి అంటే ఏదో ఒక ఐటీఐ గానివ్వండి చేసి వాళ్ళైతే వాళ్ళ అర్హతనైతే పూర్తి చేసుకోవాలి. కేవలం ఇదైతే చాలా అంటే క్లియర్‌గా అయితే చెప్తున్నాను. అఫీషియల్‌గానే మీకు చెప్తున్నాను. ఇదైతే 100% నిజం. 10థ్ క్లాస్‌కి మీరు ఇంకో వాలంటీర్ జాబ్‌ని కంటిన్యూ చేయలేరు. జాయిన్ కూడా అవ్వలేరు. అంతకు మించి మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 30 ఉన్నా, 40 ఉన్నా చేయాల్సిందే. చేయక తప్పదు. సో, ఇది ఫ్రెండ్స్ మనకి అప్డేట్ అయితే మాత్రం వాలంటీర్‌కి సంబంధించి. ఇంకా ఈ వాలంటీర్‌కి సంబంధించి ఎలాంటి అప్డేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినా సరే, లేకపోతే మనకి ఇన్‌సైడర్ న్యూస్ వచ్చినా సరే, నేనైతే మీ వరకు తీసుకొస్తాను. ఖచ్చితంగా ఇలాంటి న్యూస్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే చేస్తారు కాబట్టి చేసిన వెంటనే పక్కన బెల్ వస్తది. ఆ బెల్‌లో క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. ఆల్‌లో పెట్టుకున్న వెంటనే మీకు ఈ వాలంటీర్‌కి సంబంధించి న్యూస్ కావాలి అనుకున్నట్లయితే వీడియోని లైక్ చేయండి. ఎందుకనన్నట్లయితే నేను చాలా వైడ్ వెరైటీ ఆఫ్ టాపిక్స్ మీకు చేస్తాను. అది జాబ్స్ కానివ్వండి, స్కీమ్స్ కానివ్వండి, కాలేజ్, స్కూల్స్ అడ్మిషన్స్ గాని అన్నిటి కోసం అయితే చేస్తాను. సో, మీకైతే మరి నాకు వాలంటీర్ జాబ్స్ మీదే ప్రజలెక్కువ ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. ప్రజలెక్కువ వాలంటీర్ జాబ్స్ కోసం వేచిగా చూస్తున్నారు.
వాళ్ళకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వాలంటీర్ జాబ్స్ మీదే కావాలి. వీడియోస్ కూడా ఎక్కువ వాలంటీర్ జాబ్స్ మీదే కావాలి అని నాకు తెలియాలి అన్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయాలి. మీరు లైక్ చేసినట్టయితే ఇంతమంది ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. వాళ్ళకి ప్రతి అప్డేట్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి నాకు కూడా మంచి మోటివేషన్ అయితే వస్తుంది. సో, లైక్ చేయండి. అదే విధంగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. ఇంకా చిట్ట చివరిగా ఇంకొకటి కూడా అడుగుతున్నాను. అదే షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఇలాంటి న్యూస్ తెలుసుకున్నప్పుడు మీరు షేర్ చేయడం మానేస్తారు. షేర్ చేయడం మానేయడం వల్ల మీకేంటంటే అవతల వాళ్ళకి కూడా తెలీదు. అదే విధంగా అవతల వాళ్ళకి ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ తెలిసినా సరే వాళ్ళు కూడా మీకు షేర్ ఎప్పుడైతే మీరు మ్యూచువల్‌గా అందరికి షేర్ చేస్తారు. అన్ని గ్రూప్స్‌లో షేర్ చేస్తారో అప్పుడు ఏమవుతుందంటే మీకు కూడా ఇన్ఫర్మేషన్ రిటర్న్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి చూసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు గాని వాలంటీర్ జాబ్స్‌కి రెడీ అవుతున్నారు, రెడీగా ఉన్నారు. వాలంటీర్ జాబ్స్ కోసమే ఉన్నారన్నట్టయితే వాలంటీర్ జాబ్స్‌కి సంబంధించి వాలంటీర్ జాబ్స్ అని కామెంట్ చేయండి. ఎందుకంటే వాలంటీర్ జాబ్స్ అని కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను ఆ వాలంటీర్ జాబ్స్ సంబంధించి చాలా కంటెంట్ అయితే మీ వరకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఛానెల్‌లో స్టే ట్యూన్‌గా ఉండండి. ప్రతి అప్డేట్ అయితే మీ వరకైతే తీసుకొస్తాను.